హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతన్స్ లిటిల్ వరల్డ్. థంబ్నైల్ చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి ఆల్రెడీ కంటెంట్ ఏంటో మీకు అర్థమైపోయి ఉండాలి. ఓకే, లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్ అండ్ అప్లోడింగ్ ఎలాగో చూసేద్దాం. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే షార్ట్ వీడియోకి ఫోన్ ని నిలువుగా పెట్టి వీడియో తీసుకోవాలి. అలాగే లాంగ్ వీడియోకి అయితే ఇలా అడ్డంగా పెట్టి వీడియో తీయాలి. ఇది ముందే ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మనకి ఎడిటింగ్ యాప్ లో రేషియో ఉంటుంది అనమాట వీడియోది. సో నేనైతే ఇన్షాట్ యాప్ లో ఎడిట్ చేస్తాను, చూసేయండి. మనం ఈ ఎడిటింగ్ టైంలో నెట్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మనకు అడ్వర్టైజ్మెంట్స్ రావన్నమాట. సో ఫస్ట్ ఇలా ఓపెన్ చేయగానే న్యూ అని ఉంటుంది, న్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే గ్యాలరీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి గ్యాలరీలో వీడియోస్ వస్తాయి మనకి. ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే క్లిక్ చేయండి. సింగిల్ వీడియో అయితే సింగిల్ వీడియో, మల్టిపుల్ వీడియోస్ అయితే మల్టిపుల్ వీడియోస్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట మనకి. సో ఇదైతే షార్ట్ వీడియో కాబట్టి 9:16 రేషియోలో వచ్చింది మనకి. ఇక్కడ ఫస్ట్ క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ చూడండి, మీకు 9:16లో సెలెక్ట్ అయి ఉంటుంది. 16:9 క్లిక్ చేసామంటే ఇలా హారిజెంటల్ గా వస్తుంది. మనం అప్లోడ్ చేసిన వీడియో కరెక్ట్ గా ఉండాలి అంటే మనకి రేషియో అలాగే వీడియో షూటింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఆడియో యాడ్ చేయటం. ఆడియో క్లిక్ చేస్తే మ్యూజిక్, రికార్డు అనే ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో మ్యూజిక్ పెట్టుకోవాలి అంటే మనం మ్యూజిక్ అని క్లిక్ చేస్తే అక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ ఏమైనా ఉంటే అవి ఏవి కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మినిమం నాలెడ్జ్ లేకుండా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్లో ఎక్కువగా మ్యూజిక్కే యాడ్ చేసేదాన్ని. సో ఆ మ్యూజిక్ యాడ్ చేస్తే ఏంటంటే కాపీరైట్ వస్తుందని చెప్పేసి ఇంకా మ్యూజిక్ ఆపేసి వాయిస్ ఓవర్ ఇవ్వటం స్టార్ట్ చేశాను నేను. మనం సెట్ చేసిన సాంగ్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ లిరిక్ కానీ పర్టికులర్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్లో ఏదైనా కావాలి అంటే మనం ఇలా డ్రాగ్ చేస్తూ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ సాంగ్ వద్దు అనుకున్నా కూడా మనకి డిలీట్ చేసుకోవడానికి డిలీట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఆ సాంగ్ ఇక్కడ సెలెక్ట్ అయి ఉంటేనే మనకి చూడండి, ఇక్కడ నార్మల్గా ఉంది కదా. సో సెలెక్ట్ అయి ఉంటేనే మనకు ఆప్షన్స్ వస్తాయి, సెలెక్ట్ అయ్యి లేకపోతే మనకు ఆప్షన్స్ రావు. అండ్ నెక్స్ట్ మెయిన్గా వాయిస్ ఓవర్. సో వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే మనం రికార్డ్ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసినప్పుడు మనకి 3, 2, 1 అని కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి రికార్డ్ అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే మధ్యలో పాస్ అవుతుంది కూడా. మళ్ళీ క్లిక్ చేస్తే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఏదైనా రాంగ్ చెప్పినా రాంగ్ మాట్లాడినా కూడా మళ్ళీ మనకి డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో అలా మనకు వీడియో అండ్ ఆడియో ఓకే అనుకుంటే ఇలా ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఓకే అవుతుంది. అండ్ ఇక్కడ మనకి వీడియో పైన ఇన్షాట్ అని కనిపిస్తుంది కదా, అది అక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది, అది రిమూవ్ చేసేస్తే రిమూవ్ అయిపోతుంది. ఆల్రెడీ చెప్పాను కదా, డేటా ఆఫ్లో ఉంటే ఏంటంటే మనకి యాడ్స్ రావు. ఆల్ ఓకే అనుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే ఏంటంటే మనకి వీడియో గ్యాలరీలోకి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వీడియో ఎడిటింగ్. అండ్ ఇప్పుడు వీడియో అప్లోడింగ్ చూసేద్దాం. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే ఏంటంటే మనకి గ్యాలరీలో ఉన్న వీడియోస్ కనిపిస్తాయి. సో ఏ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ డీటెయిల్స్ అని వస్తుంది. అక్కడ మనం టైటిల్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.